నమస్కారం ఐఎన్బిటీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం అచ్చంపేటలో బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నినాదాలు అన్ని షూటింగ్స్ బంద్ నిర్మాతల మండలి అత్యవసర భేటీ షురూ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ఇవాళ సాయంత్రం వరకు ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబీడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ పోలీసులు రంగంలో దిగారు, సహాయక చర్యలను ప్రారంభించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ఇవాళ సాయంత్రం వరకు ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబీడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
జీహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు, సహాయక చర్యలను ప్రారంభించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకుముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని స్పీకర్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకుముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని స్పీకర్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
నియోజకవర్గంలో కీలక నేతలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రధాన అనుచరులుగా ఉన్న పదర మాజీ జడ్పీటీసీ రాంబాబు నాయక్, సీనియర్ నేత ఎర్ర నరసింహ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ సమన్వయంతో రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ హైదరాబాద్ బయలుదేరి వెళ్లి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జూపల్లి ఎమ్మెల్యే వంశీకృష్ణ బాలాజీ సింగ్ ఠాకూర్తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకున్నారు. పార్టీలో చేరిన నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధి కోసం పార్టీలోకి రావడం శుభపరిణామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రాంబాబు నాయక్, ఎర్ర నరసింహ తెలిపారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇవాటి నుంచి షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో సెట్స్ పై ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా కార్మికుల వేతనాల పెంపుపై చర్చించి ఓ ప్రకటనను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇవాళ నుంచి షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో సెట్స్పై ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై ఇవాళ ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా కార్మికుల వేతనాల పెంపుపై చర్చించి ఓ ప్రకటన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల భారత పద్మశాలి సంఘం నర్సంపేట పట్టణ కమిటీ అధ్యక్షులు గాజుల సాంబయ్య నేత, ప్రధాన కార్యదర్శి బాలినేని జగన్ నేత అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజులుగా చేస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నర్సంపేట పట్టణంలోని మార్కండేయ నగర్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు స్పెషల్ క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ కుల బాంధవులను ఆత్మీయంగా పలకరిస్తూ కార్యక్రమం నిర్వహించారు. మార్కండేయ నగర్ కుల బాంధవులు సభ్యత్వ నమోదుపై సంతోషం వ్యక్తం చేయగా త్వరలో నర్సంపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపడతామని పట్టణ కమిటీ అధ్యక్షులు గాజుల సాంబయ్య నేత తెలిపారు. ప్రధాన కార్యదర్శి బాలినేని జగన్ నేత మాట్లాడుతూ మరిన్ని సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అఖిల భారత పద్మశాలి సంఘం నర్సంపేట సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాంపల్లి లింగమూర్తి నేత అన్నారు. పద్మశాలీల ఐక్యత, పద్మశాలీల ఐక్యత. ఎందుకంటే 10 రూపాయల సభ్యత్వం మీద 40 రూపాయలు వసూలు చేసినట్టు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే అట్లా ఏ సభ్యత్వం డీటెయిల్స్ అన్నీ ఫోన్ నెంబర్ మీరే పెడుతున్నా. ఫోన్ నెంబర్ ఒకటే ఉన్నది. ఎందుకంటే 10 రూపాయల సభ్యత్వం మీద 40 రూపాయలు వసూలు చేసినట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పత్రికా దశాబ్ది ఉత్సవాల్లో సోషల్ మీడియా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల సదానందం డిమాండ్ చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి సోషల్ మీడియానే ముఖ్య భూమిక పోషించిందని, అది మర్చిపోయి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై తెలిసి తెలియని మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవాళ ప్రభుత్వాల అధికారంలో ఉండాలన్నా కూలాలన్నా సోషల్ మీడియానే అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అవివేకమన్నారు. జిల్లా అధ్యక్షులు జర్నలిస్ట్ స్వామి మాట్లాడుతూ సీఎం రేవంత్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సోషల్ మీడియా జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్ న్యూస్ సీఈఓ పులికంటి రాజేందర్, ఛానల్ సీఈఓలు వేణుగౌడ్, రమేష్, రజని, స్వప్న, ఖాదర్ పాషా, కమల్, అశోక్ పాల్గొన్నారు. ఆన్లైన్ మీడియా జర్నలిస్టులుగా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే మెయిన్ స్ట్రీమ్ ఆయనను ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఆయనను పక్కన పెట్టారు. ఆయనను ప్రధానంగా హైలైట్ చేసిందే సోషల్ మీడియా. యూట్యూబర్స్ సోషల్ మీడియా లేకపోతే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించకపోవునని మా అభిప్రాయము. ముఖ్యమంత్రిగా ఆయన అధిష్ఠించిన తర్వాత అధికారము మత్తులో ఉండి మెయిన్ స్ట్రీమ్ను వెంబడించుకుంటూ ఆయనను క్లిక్ చేసిన యూట్యూబర్స్ మీద అక్కసు వెలగక్కిండు. ఆయన బేషరతుగా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి.
సరే అన్ని రాజకీయ పార్టీలు సోషల్ వారియర్స్ను పెట్టుకొని వాళ్ళు అధికార పక్షం మీద పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు విలేకరుల మీద జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ సంస్థల మీద ఎన్ని దాడులకు దిగినాయో అప్పుడు మీరు చూసే ఉన్నారు. సో అవన్నీ మీరు తెలుసుకొని ఇప్పుడు అవన్నీ కాదనుకొని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నవి ఎందుకు? ఇప్పుడు మీరు మాకు మమ్మల్ని అగౌపరచడానికి కాదు. సో మీరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంతో రెండోసారి యూట్యూబ్ ఛానల్స్ మీద చిన్న చూపుగా మాట్లాడడం జరిగింది. దీన్ని ఈ విధంగా ఇంకో తప్ప కనుక మాట్లాడితే సో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రాబోయే ఎలక్షన్స్లో యూట్యూబ్ ఛానల్స్ పవర్ ఏందో, డిజిటల్ మీడియా పవర్ ఏందో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.